నమస్తే అండి. నేను మీ సిడి రావుని. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్‌గా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. చాలా మంది పుట్ట దగ్గర బోర్లు కొడితే సక్సెస్ అయితాయా? ఫెయిల్ అయితాయా? తెలియక చాలా మంది పుట్టల దగ్గర బోర్లు కొట్టేస్తా ఉంటారండి. పూర్వకాలంలో అయితే మనం వాటర్‌లో అంతగా ఉపయోగించుకోలేం కాదు కాబట్టి 30, 40 అడుగుల్లోనే వాటర్‌లో నూతులు తీసుకునేవాళ్ళండి. అప్పుడు వాటర్ బాగానే ఉండేయండి. నవ్వే డేస్‌లో మనం బోర్లు ఎక్కువగా తీసేయడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల మనం ఎక్కువ వాడడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల పుట్టల దగ్గర వాటర్ అనేది చీమలు పెట్టుకుంటాయండి. ఎందుకంటే చీమలు ఉండడానికి అది నివాసంగా పెట్టుకుంటాయండి. అందువల్ల అది వెదరింగ్ వల్ల అది పుట్టగా ఒక దాని షేప్ ఆకారంలో అది తయారు చేసుకుంటదండి. ఇదిగో చూడండి, పుట్ట దగ్గర కూడా మనం చూసుకోవాలండి. అది చుట్టుపక్కల చూడండి, అదంతా ఎక్స్పోజర్ అండి. ఈ ఎక్స్పోజర్ కాడ పుట్ట ఉందని ఇక్కడ కొట్టేస్తాం అనుకోండి, ఆ షీట్ ఎక్స్టెండ్ ఇక్కడ దాకా ఉంటుందండి. దానివల్ల బోర్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాక్ఫోర్ ఉందో లేదో మనకు తెలియదండి. ఏదైనా జియాలజిస్ట్ తో సరైన సర్వే చేయించుకోవడం వల్ల ఈ పుట్ట దగ్గర వాటర్ ఉందో లేదని జియాలజిస్ట్ సరైన సర్వే చేసి మన పాయింట్ ఇస్తారండి.